కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. మార్గశిర మాసంన వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని శివముకోటి అంటారు. ఇది శివుని యొక్క జన్మ నక్షత్రం. ఈ సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నటువంటి పాత కోటేశ్వర స్వామివారి దేవస్థానం నందు కర్పూర జ్యోతి సుమారు 108 కేజీలతో కర్పూర జ్యోతి అయితే వెలిగిస్తారు. ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి యొక్క ఆరుద్ర నక్షత్రం ఈ యొక్క రోజుని కోటప్పకొండలో చాలా విశేషంగా అయితే కార్యక్రమాలు అయితే చేస్తారు. ఈ ఆరుద్ర నక్షత్రం గురించి కోటప్పకొండ దేవస్థానం ఆలయ అర్చకులు ప్రసాద్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం గురించి వారికి అడిగి తెలుసుకుందాం. సరే, ఈ ఆరుద్ర నక్షత్రం అంటే ఏమిటి? ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు చేస్తారు? వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మన ఈ త్రికూటాచల క్షేత్రం కోటప్పకొండలో వెలిసినటువంటి మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికూటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రోత్సవం రోజున మనకి ఇక్కడ ఎంతో విశేషంగా శివుడి యొక్క దీక్షను తీసుకొని ఆ దక్షిణామూర్తి యొక్క దీక్షను ఆచరించి 41 రోజులు ఈ రోజు దీక్షా విరమణ జరుగుతుంది. అదే విధంగా మనకి ఆగమంలో చెప్పినట్లుగా మార్గశిర మాసేస్మిన్ ఆరుద్రాయాం వ్రతమాచరేత్ అని మనకి కారణాగమంలో ఆరుద్రోత్సవ విధి పఠనంలో చెప్పబడుతూ ఉన్నది. మనకి మాసాల్లో ముఖ్యమైనటువంటి మాసం మార్గశిర మాసం కూడా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది. ఆ విష్ణువు యొక్క మాసంలో ఆరుద్ర నక్షత్రం శివుని యొక్క జన్మ నక్షత్రం. శివుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మించారని చెప్పేసి మనకి శివపురాణం మొత్తం కూడా లింగ పురాణం చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆ శివుడి యొక్క జన్మ నక్షత్రం రోజున మనం చాంద్రమాన రీత్యా మనం మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని ప్రమాణికంగా తీసుకొని అదే విధంగా ఆగమంలో చెప్పినట్లుగా మార్గశిర మాసంలోనే వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రమే ప్రాముఖ్యంగా ఎంతో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆగమం కూడా అటువంటి ఆగమాలు చెప్పినటువంటి విషయాన్ని మొత్తం కూడా నిగూఢంగా పరిశీలించి ఆగమాల్లో నుంచి మనం తీసుకొని మార్గశిర మాసంలో ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాము ఈ త్రికూటాచల క్షేత్రంలో. కానీ కూడా చాలా మందికి సందేహం ఉండవచ్చు, జనవరి 3వ తారీఖు ఆరుద్రోత్సవం చెప్పి చాలా మందికి కూడా తెలిసి ఉన్నది. కానీ కూడా మనకి ఆగమంలో చెప్పబడేది ఏంటయ్యా అంటే శివుడి యొక్క సదాశివముఖోత్కీర్ణ, శివుడి యొక్క ముఖం నుంచి 28 ఆగమాలు ఉద్భవించినవి. ఏ శివాలయంలో అర్చన చేసినా ఉత్సవం చేసినా ఆగమం ప్రకారంగానే 28 ఆగమాల్లో నుంచి ఒక ఆగమాన్ని తీసుకొని ఆగమం ప్రామాణికంగానే ఉత్సవాలు అర్చనలు మొత్తం కూడా ప్రతిష్టాది ఉత్సవాంతం ఉత్సవాది అర్చనాంతం కూడా ఆగమం ప్రకారంగానే జరపవలసిందిగా మనకి ఆగమాల కూడా తెలియబరుస్తూ ఉన్నవి. అటువంటి ఆగమంలో చెప్పినట్లుగా మనకి ఈ కోటప్పకొండ క్షేత్రంలో కారణాగమోక్తంగా ఇక్కడ స్వామివారి నిత్య అర్చన దగ్గర నుంచి ఉత్సవాలు మొత్తం కూడా ఆగమోక్తంగా కారణాగమోక్తంగా జరపబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆగమంలో చెప్పినట్లుగా మార్గశిర మాసమే ప్రామాణికంగా తీసుకొని మనం ఇక్కడ ఆరుద్రోత్సవం జరపబడుతున్నది. కాబట్టి ఆరుద్రోత్సవంలో ఎప్పుడైతే శివుడు మనకి చిదంబర మహాక్షేత్రంలో ఈ రోజు స్వామివారు శివుడు నటరాజమూర్తిగా ఆవిర్భవించినటువంటి రోజునే ఆరుద్రోత్సవం అంటారు. శివుడికి నక్షత్రం లేదు కాబట్టి ఆ రోజు నటరాజమూర్తి ఆవిర్భవించారు. కాబట్టి ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఉన్నది కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని అదే శివుడి యొక్క జన్మ నక్షత్రం అని చెప్పేసి లింగ పురాణం చెప్పబడుతూ ఉన్నది. అందుకని చెప్పేసి ఆరుద్రోత్సవం అనేది ఆగమంలో మార్గశిర మాసంలో చేసుకుంటే ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్పబడుతున్నది. కాబట్టి మార్గశిర మాసంలో ఇప్పుడు మనం చేసుకునేటువంటి డిసెంబర్ 6వ తారీఖు చేసుకుంటూ ఉన్నాము. ఈ ఆరుద్రోత్సవం ముందుగా స్వామివారికి 12 గంటలకు జ్యోతి దర్శనము, తర్వాత విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పూర్వకంగా మహారుద్రాభిషేకము, అదే విధంగా పంచామృతాలు విశేష ద్రవ్య స్నాపనములు మొత్తం కూడా స్వామివారికి ఎంతో వైభవోపేతంగా తెల్లవారులు కూడా స్వామికి అభిషేకాలు మొత్తం కూడా స్నాపనములు మొత్తం కూడా జరిపి తర్వాత ఉదయం 8 గంటలకు స్వామివారికి మహారుద్రాభిషేక రుద్రహోమము, అదే విధంగా ఇత్యాది హోమములు మొత్తం కూడా లక్ష్మీ గణపతి హోమాలు మొత్తం కూడా జరుపుకొని మహాపూర్ణాహుతితో ఆరుద్రోత్సవం మొత్తం కూడా సంపూర్ణమైతుందని తెలియపరుచుకుంటూ ఈ ఆరుద్రోత్సవంలో ఎప్పుడైతే స్వామిని దర్శించుకున్నా అర్చించుకున్నా సర్వయజ్ఞస్తపోదాన సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం కోటి గుణితం శివలింగార్చన పూజయేతని మనకు శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. సర్వయజ్ఞస్తపోదాన మనం ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా వచ్చేటువంటి ఫలితాన్ని కోటి గుణితాలతో గుణిస్తే ఎంత సంఖ్య అయితే వస్తుందో శివ
శివలింగార్చన పూజేతు, శివుణ్ణి అర్చించినా దర్శించినా కూడా 1,000,000 రెట్లు పుణ్య ఫలితం వస్తుందని చెప్పేసి మనకి చెప్పబడుతున్నది. కాబట్టి ఆగమంలో చెప్పబడినట్లుగా ఎంతో మంది భక్తులు ఈ రోజు ఆరుద్రోత్సవంలో వచ్చి దర్శించుకున్న వారందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క మేధా దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి వారి యొక్క అందరికీ కూడా కరుణా కృపా కటాక్షాలు మొత్తం కూడా ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ సమాప్తి చేసుకుంటూ ఉన్నాము.